నేను డాక్టర్ మంచుకొండ రంగయ్య, పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఏపీ టీసీపీ హైదరాబాద్, జంట నగరాల పిల్లల డాక్టర్ల మాజీ అధ్యక్షుడిని. ఓఆర్ఎస్ ఏ వయసు వారికి ఇవ్వాలి అంటే 6 నెలల వరకు అయితే తల్లిపాలే ఉంటాయి కాబట్టి 6 నెలల నుంచి 100 సంవత్సరాల వరకు ఎవరైనా ఈ ఓఆర్ఎస్ తీసుకోవచ్చు. ఈ వింటర్ డే ఏరియాలో మనం రోటా వైరస్ డే ఏరియా అంటున్నాం కదా, ఈ వింటర్ డే ఏరియాలో కేవలం ఓఆర్ఎస్ జ్వరం అనిపిస్తే పారాసిటమాల్, అది బ్యాక్టీరియల్ ఈకోలే కానీ షుగర్లే కానీ సాల్మోనెల్లా కానీ అయితే మనకు యాంటీబయాటిక్స్తో పనిచేసుకోవచ్చు. అది డాక్టర్ సలహాతో చేసుకోవాలి. ఈ ఓఆర్ఎస్ డిహైడ్రేషను, వాంతులు విరోచనాలే కాకుండా సమ్మర్ మనకు వేసవికాలంలో తెలవక వేడికి బయటకు పోయినప్పుడు వడదెబ్బ అంటాం, దాన్ని హీట్ స్ట్రోక్ అంటాము. బాగా చెమట పట్టేసి శరీరంలో నీళ్లు తగ్గిపోయి శరీరం ఉష్ణోగ్రత పెరిగి వాళ్ళు ప్రమాదానికి షాక్లో పోవచ్చు, వాళ్ళు కూడా ఏ ప్రమాదానికి గురి కావచ్చు. అలాంటి వాళ్ళు కూడా మనకు ఈ ఓఆర్ఎస్ వెంటనే తాపితే ఎంతో ఉపశమనం కలుగుతుంది, ప్రమాదం నుంచి తగ్గించుకోవచ్చు. ఈ ఓఆర్ఎస్ మనకు పిల్లల అంటే ఎలాంటి ప్రమాదాన్ని తగ్గిస్తుందంటే 3 దశాబ్దాల క్రితము అంటే 30 సంవత్సరాల క్రితం మనకు ఓఆర్ఎస్ WHO ఇంట్రడ్యూస్ చేసింది. ఓఆర్ఎస్ని క్రమేణా మనకు WHO చేసిన ప్రకారము <5 years ఉన్న పిల్లలు ఒకప్పుడు ప్రపంచంలో చనిపోయే వారి సంఖ్య కేవలం డయేరియా, లూజ్ మోషన్ తోటి మొదటి కారణం ఉండేది. ఈ ఓఆర్ఎస్ వచ్చినాక ఇప్పుడు డయేరియా రెండో కారణమైంది, మొదటి కారణం న్యూమోనియా అయింది. కాబట్టి చాలా మనం 60 నుంచి 70% మనం ఈ ఓఆర్ఎస్ కనుక ఇవ్వగలిగితే హాస్పిటల్ అడ్మిషన్స్ అవసరం రావు, ప్రమాదాలు అంతకన్నా గురిగారు. అయితే ఎక్కడైతే సివియర్ డిహైడ్రేషన్ అంటే మీరు ఏమిచ్చినా కూడా వాంతి అవుతున్నది, అది థర్డ్ స్టేజ్, మైల్డ్, మోడరేట్, సివియర్ అనుకున్నాం కదా, అప్పుడు ఈ ఓఆర్ఎస్ పనిచేయదు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఐవీ బ్లడ్స్, రింగర్ లాక్టేట్ లేక అక్కడ కావాల్సిన సోడియం క్లోరైడ్ సొల్యూషన్ ఇమీడియట్గా కనుక వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేస్తే ఈ ప్రమాదాన్ని నుంచి బయటపడవచ్చు. అయితే డిహైడ్రేషన్ తగ్గిందని తల్లిదండ్రులు ఎలా తెలుసుకోవాలి? క్రమేణా తాపుతూ పోతుంటే మనకు ఎప్పుడైతే మూత్ర విసర్జన 4 నుంచి 6 గంటల మధ్య 6 hours ఒకసారి, కనీసం 4 గంటలు 5 గంటలు లేదా 6 గంటలకు ఒకసారి మూత్రం కనుక పోస్తున్నంటే డిహైడ్రేషన్ లేదు. మూత్రం పోయట్లేదంటే డిహైడ్రేషన్ ఉంది. అది తల్లిదండ్రులు గమనించాలి. ఈ ఓఆర్ఎస్ తోటి చనిపోయే వారి సంఖ్య చాలా చాలా తగ్గిపోయింది. పిల్లలకు తల్లిదండ్రుల అవగాహన కనుక ఉంటే ఈ ఓఆర్ఎస్ తోటి ఈ వారం రోజులు మనము అందరు పిల్లల డాక్టర్లు తల్లిదండ్రులలో ఓఆర్ఎస్ ప్రాముఖ్యతతో పిల్లల ప్రమాదానికి గురి కాకుండా ఎలా చూసుకోవాలి, ఓఆర్ఎస్ అంటే తల్లిదండ్రులకు అందుబాటులో ఉంది, ఆ ఓఆర్ఎస్కు 4-5 రూపాయలు చాలా తక్కువ ధరతో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఓఆర్ఎస్ తోటి పిల్లల జీవితాలని, పిల్లల ప్రమాదాలను, పిల్లలను చనిపోయేదాన్ని మనం కాపాడుకోవచ్చు. Like and subscribe Eagle Health and Beauty.